బెట్టింగ్ యాప్ల ప్రమోటర్స్ గా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పై తెలంగాణ పోలీసులు కొరడా జుల్పిస్తున్నారు. ఇవాళ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతో శ్యామలతో పాటు ఇంకా కొంతమంది తెలిసిన పేర్లు కూడా వినిపిస్తున్నారు. కాసేపు మాటలు పక్కన పెట్టి లెక్కలు మాట్లాడుకుందాం. మనం చూడు, మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు. పేరుతో దార్కారీ చేస్తే చూస్తూ ఊరుకోనికి ఫగాడుగా అనుకున్నావు. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇది వ్యాపారం. అరే గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తిడు వ్యాపారమారా. ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి. ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 మీకేమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడచ్చు. ఏ నెంబర్ చేయాలి శ్యామల గారు అంటారా? యాంకర్ గా పనిచేసినటువంటి శ్యామలు ఎవరైతే ఈమె పైన కూడా కేసు నమోదైనప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూర్చోకూడదు. అంతా కూడా సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా యాంకరింగ్ చేస్తూ అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి పరిస్థితి. దీంట్లో వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? చూడాలని ఉందే. శ్రీరంగ నీతులు చేసేవి ఏదో వెధవ పనులని అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఆ సామెత వైసీపీ అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్నటువంటి యాంకర్ శ్యామలకు వర్తిస్తుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే పాపం ఇటీవల శ్యామల చాలా బాధపడుతూ ఏడుతుందా? ఏం చేసావా పసుపున్నాయి? అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని, అలాగే మంత్రి నారా లోకేష్ ఇలా ముగ్గురు మీద ప్రశ్నలు విపరీతంగా సంధిస్తుంది. నువ్వు ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోవాలి. అరే పార్టీలో ఉంది కాబట్టి ప్రశ్నిస్తుంది అనుకుందాం. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. మరి యాంకర్ శ్యామల ఏం చేసింది? పక్క బెట్టింగ్ యాప్లను అడ్డుకోవాలని చెప్పి ఇలాంటి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తుంటే సజ్జనార్ లాంటి వాళ్ళు శ్యామల బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంది. అయినా అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు. రాజకీయాన్ని కాసేపు పక్కన పెడదాం. వైసీపీ కార్యకర్త యాంకర్ శ్యామల చెప్పింది కాబట్టి ఆ బెట్టింగ్ యాప్ లోనికి బలయ్యాడు అనుకోండి. చెప్పరా, నీ వల్లే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి? శ్యామల బాధ్యత తీసుకుంటుందా? సరిపోయింది. మినిట్స్ లో డిపాజిట్ అంట, 20 minutes లో విత్ డ్రా అంట. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. అంటే ఈ మధ్యలో 18-20 నిమిషాల్లో నీకు డబ్బులు అక్కడ మైన్ అయిపోతాయి అనమాట. కనిపెడతానో కక్కిస్తానో చూస్తూ ఉండు. తవ్వేసి యాంకల శ్యామల తవ్వేసి మీ అకౌంట్లో వేసేది. చెప్పడం చూడండి ఎంత బాగా చెప్పారు. మరి ఇది నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. ఇందులో డెప్త్ ఉంటదేమో, నష్టం వస్తే జీవితాలు అలకొల్లోలం అయిపోతాయేమో అనే ఫీల్ మీకు ఎక్కడ కదిరిందా? కలగలేదు కదా. నేను ఇందాక చెప్పా, సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తారు, అది చూసి కూడా తాగితే కర్మ. కానీ మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? కానీ ఇక్కడ ఏమైనా చెప్పిందా? 2 నిమిషాల్లో పెట్టండి అంట, 20 నిమిషాల్లో తీసేసుకోండి అంట. తిట్టదని చెప్పరా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.